భద్రాచలం సమీపంలో గోదావరి నదీ తీరంలో ఆనంద మహర్షి కొంతమందికి విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఆ చుట్టుపక్కల వారికి వైద్యం చేస్తూ అక్కడే తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. ఏమైంది అతనికి? ఇతను నదిలో కొట్టుకుపోతూ ఉంటే రక్షించి తీసుకొచ్చాం. సరే, అని చెప్పి అతనికి వైద్యం చేసి ప్రాణాలను కాపాడతాడు. కొద్దిసేపటికి అతనికి మెలకువ వచ్చిన తర్వాత, ఎవరు బాబు నువ్వు? నా పేరు రంగడండి. మాది నది పక్కనున్న గ్రామం అండి. నదిలో ఎలా పడిపోయావు నాయనా? నేనేం పడిపోలేదండి. నేనే కావాలని దూకానండి. నదిలో దూకాల్సినంత కష్టం ఏమొచ్చింది నాయనా? నా జీవితంలో అన్ని కష్టాలే స్వామి. ఏ వ్యాపారం చేసినా కలిసి రాలేదు. ఆఖరికి భార్య బిడ్డలను కూడా పోషించలేని పరిస్థితిలో ఉండగా ఎవరో ఈ నది తీరంలో మహిమలు ఉన్న రంగురాలు దొరుకుతాయని, చల్లని ప్రదేశంలో కూడా వెచ్చగా ఉండే ఈ రంగురాయి వల్ల మన కోరికలు నెరవేరుతాయని ఎవరో చెబితే రంగురాల కోసం వెళ్ళానండి. అక్కడ కూడా ఎంత వెతికినా ఒక్క రంగురాయి కూడా దొరకపోవడంతో జీవితం మీద విరక్తితో చచ్చిపోదామని ఇలా చేశాను. రంగడి మాటలు వింటున్న ఆనంద మహర్షి శిష్యులలో ఒకడైన రాజు ఇలా అనుకుంటాడు. కోరికలు నెరవేర్చే మాయారత్నమా, నాకు ఆ రంగురాయి దొరికితే ఎంత బాగుండో. అని రాజు అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సరే నాయనా, నీరసంగా ఉన్నావు, ఇదిగో ఈ పండు తీసుకో. అని ఆనంద మహర్షి రంగడికి ఒక సీతాఫలాన్ని ఇస్తాడు. దండాలు స్వామి, చాలా ఆకలితో ఉన్నాను. అని అంటూ రంగడు ఆ సీతాఫలాన్ని వేగంగా తినేస్తాడు. అది గమనించిన ఆనంద మహర్షి రంగడి వైపు చూస్తూ ఇలా అంటాడు. చాలా ఆకలితో ఉన్నావు కదా, పండు అంతా తినేసి గింజలు పడేసావేమి? గింజలు తినడానికి పనికిరావు కదా స్వామి, అందుకే పడేశాను. మరి గింజలు రాగానే పండును కూడా తినడం మానేయాలి కదా. ఇంత మంచి పండుని గింజలు ఉన్నాయని తినడం మానేయలేం కదా స్వామి. రంగడి మాటలు విన్న ఆనంద మహర్షి ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు. ఈ జీవితం కూడా సీతాఫలం లాంటిదే నాయనా. గింజలు తీసేసి పండుని తిన్నట్టే కష్టాలను ఎదుర్కొంటూ జీవితాన్ని కొనసాగించాలి కానీ ఇలా ఆత్మహత్యలు చేసుకుని మీ కుటుంబాన్ని అనాథని చేస్తావా? ఆ స్వామీజీ మాటలకు రంగడు సిగ్గుపడి ఇలా అంటాడు. నన్ను క్షమించండి స్వామి. వ్యాపారంలో నష్టం వస్తే ఏదో ఒక పని చేసుకుని బతకాలి కానీ ఆత్మహత్యలు, అడ్డదారుల్లో డబ్బు సంపాదించడం మంచిది కాదు నాయనా. నా తప్పు అర్థమైంది స్వామి. ఇకపై కూలి పని చేసుకునైనా కుటుంబాన్ని పోషించుకుంటాను. అని చెప్పి రంగడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, కష్టాలు జీవితంలో భాగం. వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగితేనే నిజమైన బలము, సుఖము లభిస్తాయి.